ఈరోజు మనము డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాము. చిన్న చిన్న పదాల నుంచి మనం మొదలు పెడతాం. ఎవరికైతే ఇంగ్లీష్ అంటే భయమో, నాకు అస్సలు ఇంగ్లీష్ రాను అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీరు ఏ గ్రామర్ రూల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఏమీ నేర్చుకోరు. కేవలం విని నేర్చుకుంటారు. ఏ విధంగా మన మాతృభాష తెలుగు మనం విని నేర్చుకున్నామో అదే విధంగా ఇక్కడ మీరు వింటారు. మీరు చేసేది ఏంటి అని అంటే, నేను రీడ్ చేసినప్పుడు గమనించి మళ్ళీ రీడ్ చేయండి. నాతో పాటుగా మీరు పలకండి. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో నేను ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ మీరు రాయండి. ఓకే, ఇప్పుడు మనం మొదలు పెడదాం. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు. బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు. స్టే పుట్, అక్కడే ఉండు. స్టే పుట్, అక్కడే ఉండు అంటే జరగకు, అక్కడే ఉండు. స్టార్ట్ ఓవర్, మళ్ళీ మొదలుపెట్టు. స్టార్ట్ ఓవర్, మళ్ళీ మొదలుపెట్టు. స్కూట్ ఓవర్, కాస్త పక్కకి జరుగు. స్కూట్ ఓవర్, కాస్త పక్కకి జరుగు. ఇది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే క్లోజ్డ్ ప్లేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్, బస్లో కావచ్చు, ఆటోలో కావచ్చు, లేదా క్లాస్ రూమ్లో బెంచ్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు, మీరు వాళ్ళని కాస్త జరుగుమని అంటున్నారు. సేమ్ వే సోఫా ఉంది, సోఫాలో ఇద్దరు కూర్చున్నారు, మీరు కాస్త జరుగు అని అంటాం కదా, అలాంటప్పుడు మనము ఈ వర్డ్ యూస్ చేస్తాం. స్కూట్ ఓవర్, కాస్త పక్కకు జరుగు. చిల్ అవుట్, కూల్గా ఉండు. చిల్ అవుట్, కూల్గా ఉండు, టెన్షన్ పడవద్దు. హ్యాంగ్ ఆన్, కాస్త ఆగు. వెయిట్ అని అంటాం కదా, దాని బదులు మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. హ్యాంగ్ ఆన్, కాస్త ఆగు. కమిన్, లోపలికి రా. కమిన్, లోపలికి రా. సిట్ అప్రైట్, నిఠారుగా కూర్చో. సిట్ అప్రైట్, నిఠారుగా కూర్చో. హరి అప్, తొందరపడు, ఆలస్యం అవుతుంది. తొందరపడు అంటాం కదా, తొందరగా చెయ్యి అని అంటాం కదా, అలాంటప్పుడు యూస్ చేస్తాం. హరి అప్, తొందరపడు. మూవ్ అసైడ్, దారి ఇవ్వండి. దారిని బ్లాక్ చేస్తారు కదా, అలాంటప్పుడు మనం యూస్ చేస్తాం. మూవ్ అసైడ్, దారి ఇవ్వండి. కామ్ డౌన్, శాంతించు. కామ్ డౌన్, శాంతించు. స్పీకప్, గట్టిగా మాట్లాడు. స్పీకప్, గట్టిగా మాట్లాడు. లుక్ హియర్, ఇక్కడ చూడు. లుక్ హియర్, ఇక్కడ చూడు. లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా విను. లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా విను. మళ్ళీ ఒక్కసారి నేను ఇంగ్లీష్ చదువుతాను, మీరు మళ్ళీ నాతో పలకండి. బీ ప్రిపేర్డ్, స్టే పుట్, స్టార్ట్ ఓవర్, స్కూట్ ఓవర్, చిల్ అవుట్, హ్యాంగ్ ఆన్, కమ్ ఇన్, సిట్ అప్రైట్, హరీ అప్, మూవ్ అసైడ్, కామ్ డౌన్, స్పీక్ అప్, లుక్ హియర్, లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకున్నామో దాని యొక్క టెస్ట్ రాయండి. దాని యొక్క ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో రాయండి, నేను చూస్తాను. నౌ లెట్స్ బిగిన్. ఫిల్ అప్ ది బ్లాంక్స్. చిల్ డాష్, హ్యాంగ్ డాష్, స్టే డాష్, లుక్ డాష్. ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వన్, ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. నేను తెలుగులో ఇచ్చాను, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. గట్టిగా మాట్లాడు. దారి ఇవ్వండి. జాగ్రత్తగా విను. ఇక్కడే చూడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.